నమస్తే, వెల్కమ్ టు టీసాట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. కొంతమందిని మనం చూస్తుంటాం, ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంటారు. వాళ్లకు చిన్ననాడు ఎదురైనటువంటి చేదు జ్ఞాపకాలు అయి ఉండొచ్చు, లేదా ఆప్తుల్ని కోల్పోయి ఉండొచ్చు, లేదా ఏదైనా ట్రస్ట్ ఇష్యూ రావచ్చు చాలా దగ్గరి వ్యక్తుల ద్వారా. ఏదైతేనే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఇలా ఒంటరిగా ఉండడాన్ని ఒక మానసిక రుగ్మతగా WHO కూడా ఇటీవలే గుర్తించింది. అసలు ఈ ఒంటరితనం అంత డేంజరా అన్న విషయం మీద మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. మేడం చాలా విషయాలు చెప్పారు. మనతో పాటు గాయత్రి ఉప్పలపాటి మ్యామ్ ఉన్నారు. మ్యామ్తో మళ్ళీ మాట్లాడదాం. గతంలో చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఇంకా ఈ విషయాల గురించి అంటే మనం మాట్లాడాల్సి ఉంది. సో మ్యామ్ ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ మ్యామ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈ విషయాలే కాదు, ఒంటరితనంకి సంబంధించి మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్ మీరు గత ఎపిసోడ్లో చెప్పారు, నిజంగా నాకైతే ఇంకా అవి గుర్తొస్తున్నాయి. అంటే ఒంటరితనం ఇంత డేంజరా అని చెప్పేసి. నా ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా చిన్నతనంలో సెక్సువల్ అబ్యూస్ ఏమైనా జరిగిందో పిల్లల మీద, లేదా ఏదైనా ట్రస్ట్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు కొంచెం పెద్ద పెరిగాక, ఇలాంటి ఏవైనా అనుకోని సంఘటనలు వాళ్ళకి జరిగి ఉంటాయి కదా, అదేమైనా ఒంటరితనానికి దారి తీసే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఐ థింక్ మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు, ఒంటరితనం అన్నది ఎంత వాస్ట్ టాపిక్ అంటే, మనం ఎన్ని ఎపిసోడ్స్ చేసినా మనం దాని తాలూకా రీజన్స్ కానీ కాజెస్ కానీ ఎవరెవరు దానికి గురవుతారు అన్నది మనం ఎంత చెప్పుకున్నా సరే అది టాపిక్ చాలా వాస్ట్. సో మనం ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. అప్పుడే మల్టిపుల్ ఏజ్ గ్రూప్స్ కి రీచ్ అవ్వగలుగుతాం, న్యాయం చేయగలుగుతాం కూడా. మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు నేను WHO ఒక వీడియో చూపిస్తాను. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అది చూపించాము, మళ్ళీ చూపించాలి. బికాస్ రిపీటెడ్ గా చూపిస్తేనే మానసిక రుగ్మతలకు తాలూకా కంటెంట్ సింక్ అవుతుంది. సో మీరు మనోమిత్ర ప్రోగ్రామ్ కూడా ఒకసారి ఒక గంట వినేసాము అని కాకుండా రిపీటెడ్ గా వింటేనే మీరు ప్రతిసారి కొత్త పాయింట్స్ నేర్చుకుంటారనమాట. సో విల్ స్టార్ట్ విత్ ద వీడియో. డెఫినెట్లీ మ్యామ్, ప్లీజ్. Caracterizado por ser una persona sociable, llevadera. Pero como voy llegando a la edad madura, me he ido ausentando de la sociedad. Porque la gente continúa con su vida cotidiana. Me ha afectado porque no tengo esa misma manera o facilidad de poderme socializar como lo hacía antes. No pensaba que iba a llegar a los 60, me iba a estancar. Tengo un novio, tengo una pareja, establecí un hogar, se me murió, quedé viudo. Si yo hubiera sabido que llegara a esta edad me iba a ausentar, me iba a hacer que yo me desuniera de sociedad civil, tal vez me hubiera preparado psicológicamente a cómo recibir la edad de adulto mayor, porque ya se nos considera un desecho. Esa es una mentalidad que hemos creado en nuestra sociedad en referencia a los adultos mayores. Eso es en general, pero en nuestra comunidad LGTBIQ+, se arraiga más, es más fuerte todavía. Hay espacios, no me tomen mal, porque hay espacios, o sea, los hay, pero en el ámbito de la comunidad LGTBI, desafortunadamente es poco lo que hay acá, es muy poco. Siempre he sido una persona trabajadora, que he sido independiente y he logrado salir adelante, pero hoy día ya no lo puedo hacer, porque ya a mi edad no se me ofrece un trabajo, una oportunidad laboral. Entonces mi día es tranquilo, en la casa no salgo, no hago nada. Me he quedado estancado y siento una soledad, siento como que ya no tengo nada que me amerite seguir.
సో బేసిక్గా నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఈ భాష అయితే అర్థం అవ్వట్లేదు కదా, సబ్ టైటిల్స్ రాలే కింద, కానీ ఆయన ఫేస్ చూడంగానే మనకి ఆయన బాధపడుతున్నారు అని అయితే అర్థమైందా? ఆయన ఏదో ఖచ్చితంగా బాధ కలిగించిన స్టోరీ అయితే చెప్తున్నారు అని అర్థమైంది కదండి. సో లోన్లీనెస్ బేసిక్లీ ఈజ్ అన్ ఎమోషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇవాళ రేపు ఈమోజీస్ చాలా ఎక్కువ వాడతాం కదా, హ్యాపీనెస్ ఈమోజీ, సాడ్నెస్ ఈమోజీ, టక 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 వాడతాం కదా. అందరికీ అది కామన్ భాష ఎలా అయిపోయింది కదా, బికాస్ దానికి లాంగ్వేజ్ అవసరం లేదు, ఆ ఎక్స్ప్రెషన్ చూడంగానే అర్థమవుతుంది. సో లోన్లీనెస్ అనుక్షణం ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. బట్ అది ఎప్పుడైతే డిస్ఫంక్షనల్ అవుతుందో, అంటే మీరు ఇంకే పని చేయాలనిపించదు, ఎవరితోని కలవాలనిపించదు, మీరు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు, మీరు రెగ్యులర్ గా చేసే డైలీ లైఫ్ లో చేయాల్సిన ఈవెంట్స్ లో ఏది మీకు చేయాలనిపించదు, యూజువల్ గా ప్లెజర్ ఇచ్చేవి ఏది కూడా మీకు ప్లెజర్ ఇవ్వదు, అంతా కూడా పెయిన్ఫుల్, సాడ్ గానే ఉంటుంది. అప్పుడు డిస్ఫంక్షనాలిటీ అంటాం. అంటే మనం రోజులో చేయాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే ఇట్స్ ఫంక్షనల్. అంటే లోన్లీనెస్ ఉంది కానీ నేను తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాను, ఇంకా నేను ఫంక్షనల్ గానే ఉన్నాను, డిస్టర్బ్ అవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే ఈ ఎమోషన్ వలన మనం స్టక్ అయిపోతామో, ఆఫీస్కి వెళ్ళాలనిపించదు, ఇంట్లో పని చేయాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు, స్టక్ అయిపోతుంది లైఫ్, దెన్ ఇట్ ఈస్ అ కండిషన్, దెన్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం అనమాట. సో బేసిక్గా WHO రిలీజ్ చేసిన వీడియోస్లో మనకి లాంగ్వేజ్ అనవసరం అండి, బికాజ్ అందరిది కామన్గా కూడా మీరు ఇండియాలో తీసుకున్నా, ఇంకే కంట్రీలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కామన్ ఎమోషన్ సాడ్నెస్ అన్నది వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది, బాధ అన్నది చాలా క్లియర్గా వ్యక్తం అవుతుంది. సో మనం WHO ఇచ్చిన మెసేజ్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. మెసేజ్ ఏంటి అంటే, లోన్లీనెస్ కి ఒకటే సొల్యూషన్, సోషల్ కనెక్టివిటీ, సోషల్ కనెక్టెడ్నెస్. అంటే మనం సమాజంలో ఎంత కనెక్టెడ్ గా ఉంటామో ఆటోమేటిక్ గా మనకి అంత స్ట్రెంగ్త్ వస్తుంది మన గురించి మనం మాట్లాడుకోవడానికి. అలాగే చుట్టుపక్కల వాళ్ళని ఎంత నమ్ముతామో మనం ఓపెన్ గా మన లోపల, గుండె లోపల ఉన్న బాధ చెప్పుకోగలుగుతాం. సో ఎప్పుడైతే కనెక్టెడ్ ఫీల్ అవుతాం, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. సో ఎప్పుడైతే కనెక్టెడ్ గా హోమ్ లో ఫీల్ అవుతామో, కనెక్టెడ్ గా మన చుట్టూ ఉన్న సమాజంలో ఫీల్ అవుతామో, లోన్లీనెస్ అన్నది అంతరిస్తుంది అనమాట. దట్స్ ది సొల్యూషన్. అందుకే ఈ మెసేజెస్ అన్నవి స్ప్రెడ్ చేస్తున్నారు. మ్యామ్, గాయత్రి మ్యామ్, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు డీల్ చేయడం అంత ఈజీ కాదు కదా. మనం అనడం చాలా ఈజీ, కానీ దాని నుంచి బయటపడాలి అని అంటే మ్యామ్ మీరేమన్నా టిప్స్ చెప్తారా? వాళ్ళు ఎలా ఒంటరితనం నుంచి బయటికి రావచ్చు అంటారు వాళ్ళు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఒంటరితనం అన్నది ఒక్కసారి స్టార్ట్ అయిపోయేది కాదు, వాళ్ళు లైఫ్లో యాక్చువల్లీ ఫేస్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ మనం ముఖ్యంగా టిప్ అంటే, మనతో మనం ఎప్పుడైతే కనెక్టెడ్గా ఉంటామో మనకి ఏం కావాలి అన్నది క్లారిటీగా చెప్పగలుగుతాం అవతల వాళ్ళకి. అలాగే వాళ్ళు చెప్పే నో తీసుకోగలుగుతాం, మనం కూడా నో చెప్పగలుగుతాం. సో లోన్లీనెస్కి ఫస్ట్ టిప్ అంటే, నేను లోన్లీగా ఉంటున్నాను, నేను ఎలా ఇందులోంచి బయటికి రావాలి అంటే, నాతో నేను ఎందుకు కనెక్టెడ్గా లేను. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా ఏదైనా అంటున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి నువ్వు వేసుకున్న డ్రెస్ ఇవాళ బాగాలేదు, ఓకే, ఇన్స్టెంట్గా క్రిటిసిజం ఫీల్ అవుతాం, ఏంటిది ఇలా అన్నారు తగులుతుంది. బట్ ఎందుకు బాధపడుతున్నాము అన్న క్వశ్చన్ ఫస్ట్ మనకి మనమే వేసుకోవాలి. ఎందుకు అంటే, మనం ఎక్కడైతే మనల్ని మనం రిజెక్ట్ చేసుకుంటామో అక్కడే అవతల వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు రిజెక్టెడ్ ఫీల్ అవుతాం. మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను, ఎక్కడైతే మనల్ని మనం రిజెక్ట్ చేసుకుంటున్నామో ఆల్రెడీ, అవతల వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు అక్కడ రిజెక్టెడ్ ఫీల్ అవుతాం. కాబట్టి కనెక్షన్ డిస్కనెక్షన్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ నాతో నాకు కనెక్షన్ ఫామ్ చేసుకోవడం ఎలాగా? ఫైన్, నా డ్రెస్ ఇవాళ బాగాలేదన్నారు, నాకు కూడా నచ్చలేదేమో, సో దాన్ని ఏమైనా మార్చుకోవచ్చా? నెక్స్ట్ టైం టీ షర్ట్కి వచ్చినప్పుడు ఒకసారి మిర్రర్ మీద మిర్రర్ ముందు ఇంకో 10 నిమిషాలు ఉందో, ఓకే, ముందు రోజు ఇంకొంచెం ప్లానింగ్ పెట్టుకుందాం, నాకు ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం కలర్స్ సూట్ అవుతాయి, బికాజ్ నాకు అపియరెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే ఇప్పుడు ఇంకొంచెం శ్రద్ధ పెడదాం. అప్పుడు ఏమవుతాం, మనతో మనం కనెక్టెడ్ గా వస్తాం నెక్స్ట్ టైం. బికాజ్ ఐఎమ్ హ్యాపీ, నేను యాక్షన్ తీసుకున్నాను, అక్కడ నాకు ఏదో నచ్చలేదు, నేను మార్చుకోవడానికి ప్రయత్నించాను, వచ్చాను. సో వచ్చిన వెంటనే ఈసారి ఎవరైనా అన్నారనుకోండి, ఆహా భలే ఉన్నారు, సూపర్ అని, విల్ ఫీల్ కనెక్టెడ్. సో బేసిక్గా లోన్లీనెస్కి ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ఎక్కడ మీరు బాధపడుతున్నారో అక్కడే సొల్యూషన్ ఉందండి. సో మీ వలన బాధపడుతున్నారా అన్నది ఫస్ట్ మీరు గ్రహించుకోవాలి. మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటున్నారా, మిమ్మల్ని మీరు ఆ ఏరియాలో రిజెక్ట్ చేసుకుంటున్నారా,
దానిపైన వర్క్ చేస్తే ఫస్ట్ అక్కడ సొల్యూషన్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ ఇంకో విధానంలో చూద్దాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ వేర్. ప్రాబ్లీ వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళు ఆలోచించే విధానం వేరు, లేదా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరు అవి ఉండొచ్చు. సో వెన్ ఐ ఆన్సర్ బ్యాక్, ఓ అవునా మీకు నచ్చలేదా, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ వేర్ కదా, అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ కనెక్టెడ్ విత్ మై సెల్ఫ్. బట్ అవతల వాళ్ళు నన్ను ఎంచుతున్నారు కాబట్టి మనం ఆన్సర్ చెప్పగలుగుతాం వాళ్ళకి చాలా క్లియర్ గా, అప్పుడు కూడా మనం కనెక్టెడ్ ఫీల్ అవుతాం. సో లోన్లీనెస్ కి టూ ఇంపార్టెంట్ స్టెప్స్. ఎంత కనెక్టెడ్ గా మీతో మీరు ఉన్నారు, అవతల వాళ్ళకి ఎంత క్లియర్ గా ఆ కనెక్షన్ కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎంత క్లియర్ గా మీ భావాలు వ్యక్తపరుస్తున్నారు అన్న దాన్ని బట్టి లోన్లీనెస్ హ్యాండిల్ చేయొచ్చు. వావ్ మ్యామ్, నిజంగా చాలా బాగా చెప్పారు, చాలా సింపుల్ గా చెప్పేశారు. ఇది లాంగ్ డిస్టెన్స్ లో రిలేషన్షిప్ లో ఉంటారు కానీ ఒంటరితనం, అందరూ ఉన్నారు చుట్టూ అయినా ఒంటరితనం, ఏదో అది అసలు ఎవరికి చెప్పాలో ఏం చేయాలో కూడా తెలియని ఒంటరితనం ముఖ్యంగా మహిళలు బాగా ఫేస్ చేస్తుంటారు చూసే వాళ్ళలో. మీరేం చెప్తారు మ్యామ్ అసలు ఆ విషయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అన్నవి చాలా ఛాలెంజింగ్ అండి. మామూలుగా రిలేషన్షిప్స్ లో ఎవ్రీడే కలుసుకునే రిలేషన్షిప్సే చాలా ఛాలెంజింగ్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఇంకా ఛాలెంజింగ్. సో ఇక్కడ ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లో మనం గ్రహించుకోవాల్సింది ఏంటి అంటే, రోజులో కొంత భాగం అన్నా టైం క్రియేట్ చేసుకుంటున్నారా కనెక్ట్ అవ్వడానికి, టెక్నాలజీని కరెక్ట్ గా వాడుతున్నారా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెక్నాలజీ గుడ్ అండ్ బ్యాడ్ ఎప్పుడు ఉంటాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. సో వీడియో కాల్స్ పాసిబుల్ అవుతున్నాయా, రైట్, బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్. ఫేస్ చూడడం చాలా అవసరం. యాజ్ ఐ సెడ్, ఇమోషన్స్ అన్ని ఫేస్ ద్వారానే వస్తాయి కాబట్టి సో కొంత టైం టెక్నాలజీని యూస్ చేసి కనెక్టెడ్ గా ఉంటున్నారా. అలాగే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా సరే రిలేషన్షిప్ కి కావాల్సిన లవ్ గానీ, కేర్ గానీ, ఎఫెక్షన్ గానీ దానికి కొదవేమీ లేదు. ఎంత దూరాన్ని ఉన్నా సరే కేరింగ్ ఎలా పాస్ ఆన్ చేయొచ్చు అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మూడ్స్, వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ ఒక చిన్న టిప్ ఇస్తాను నేను. సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ కో రెగ్యులేషన్ అంటాం. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే మన భావాల్ని మనం నియంత్రించుకోవడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా కోపంలో ఉన్నాను, అదే టైంలో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న నా హస్బెండ్ నుంచి కాల్ వస్తుంది, రైట్. సో కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ కంటిన్యూ చేస్తే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యాంగర్ అవ్వచ్చు, బాస్ మీద ఉన్న కోపం భర్త మీదకి వెళ్ళొచ్చు కదా. సో ఫస్ట్ ఇక్కడ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే, నేను కోపంలో ఉన్నాను అన్నది అవతల మనిషికి ఎలా తెలుస్తుంది, నేను చెప్తే గానీ తెలియదు కదా. సో ఫస్ట్ నా మూడ్ అయితే ఇప్పుడు సరిగ్గా లేదు, దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు టాక్, నేను మళ్ళీ చేస్తాను, యూర్ అగైన్ కనెక్టెడ్ కదా. అదే కాల్ ఎత్తకుండా కాల్ డిస్కనెక్ట్ చేసేసారు అనుకోండి, మీకు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ మన ఇమోషన్స్ ని మనం రెగ్యులేట్ చేసుకోవాలి. అవతల మనిషితో ఇది మాట్లాడడానికి రైట్ టైమా అని ఆలోచించుకుంటే చాలా రిలేషన్షిప్స్ వర్కౌట్ అవుతాయి. రెండోది ఏంటి అంటే కో రెగ్యులేషన్ అంటాం. ఇప్పుడు నాకు నా బాస్ మీద కోపం ఉంది, నా హస్బెండ్ తో నేను మాట్లాడాలి అని అనుకోవట్లేదు, ఇప్పుడు కొంత టైం కావాలి అన్నది సెల్ఫ్ రెగ్యులేషన్. ఇప్పుడు అలాగే నా భర్త కాల్ చేసినప్పుడు ఆయన బాస్ మీద కోపం వచ్చింది, హీ వాంట్స్ టు టాక్ దెన్ అండ్ దేర్. అప్పుడు నేను టైం ఇచ్చి ఆయనది పూర్తిగా వినగలిగితే అది కో రెగ్యులేషన్ అనమాట. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీకు ఇదే జరిగిందా, ఇవాళ నా బాస్ కూడా ఇలా చేశారు, దెన్ ఇట్ ఈస్ నాట్ కో రెగ్యులేషన్. బికాస్ ఆయన ఇమోషన్స్ లో ఉన్నప్పుడు నాకు సంబంధించింది ఏది కూడా నేను డిస్కస్ చేయకూడదు. కంప్లీట్ అటెన్షన్, కంప్లీట్ లిస్నింగ్ చాలా అవసరం. అప్పుడు వాళ్ళు హర్డ్ ఫీల్ అవుతారు. సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ దే ఆర్ ఫెల్ట్ అండి. మీరు మాట్లాడేవి మర్చిపోవచ్చు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసేవి మర్చిపోవచ్చు, కానీ మీరు ఎలా ఫీల్ చేయించారు వాళ్ళని అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎస్పెషలీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లో, బికాస్ ఫిజికల్ గా మీరు చేసేది ఏమి ఉండదు కదా. రెండోది ఏంటి అంటే, చాలా సార్లు చిన్న పిల్లలు, ఇప్పుడు కరెంట్ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వర్చువల్ రిలేషన్షిప్స్, ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. బికాజ్ ఇవన్నీ వర్డ్స్ తో కూడుకున్నవి, యాక్షన్స్ ఏమి కనిపించవు అక్కడ. సో వాళ్ళకి ఇచ్చే కాషన్ ఏంటి అంటే, రిలేషన్షిప్ హ్యాస్ టు బి మోర్ ఆఫ్ యాక్షన్స్ దాన్ వర్డ్స్. సో ఎవరన్నా తీయ మాటలు మాట్లాడతారు, కానీ అవసరం వచ్చినప్పుడు మీ పక్కన ఎవరు నిలబడుతున్నారు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా మీకు కనిపిస్తుంది అన్న గ్రహింపు మాత్రం ఉండాలండి. అప్పుడే మనం మెచ్యూరిటీతో ముందడుగు వేయగలుగుతాం. ఎస్, చాలా మంచి టిప్ చెప్పారు మ్యామ్. సోషల్ మీడియా, ఇప్పుడు టెక్నాలజీ అంటే నాకు సోషల్ మీడియా వచ్చేసింది వెంటనే. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రతిదీ దాంట్లోనే, లైక్ లా, డిస్లైక్ లా, షేర్ లా, ఏంటో అనుకోండి, ప్రతిదీ సోషల్ మీడియాలో. అయినా ఒంటరితనం, సోషల్ మీడియాలో వాళ్ళ 1,00,000 మందితో ఉన్నారనుకోండి,
అయినా వాళ్ళలో ఒంటరితనం మాత్రం పోట్లే. సోషల్ మీడియా ఒంటరితనం ఏమంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇక్కడ ఒంటరితనం అన్నది మనం సాధారణంగా ఒంటరి అనగానే ఒకటి అన్న దాంతో అసోసియేట్ చేస్తాం. ఒంటరి అంటే తెలుగులో ఒకటి కదా, బట్ ఒంటరితనం అన్నది మనం గ్రూప్ లో ఉన్నా సరే ఫీల్ అవుతాం. ఇప్పుడు సపోజింగ్ సే నేను ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నాను, ఐ కెన్ స్టిల్ ఫీల్ లోన్లీ. నేను నా ఓన్ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను, నా చుట్టాలందరితోనే ఉన్నాను, ఐ కెన్ స్టిల్ ఫీల్ లోన్లీ. నా వర్క్ ప్లేస్ లో నేను నవ్వుతున్నాను, అంతా చేస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, ఐ కెన్ స్టిల్ ఫీల్ లోన్లీ. సో మనం క్రౌడ్ లో ఉంటూ కూడా మనం ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మనం ఒకళ్ళమే ఫీల్ అవుతాం అని కాదు. నెక్స్ట్, ఒంటరితనానికి ప్యారలల్ సాలిట్యూడ్ అంటాం. అంటే మనం ఆ ఏకాంతం కావాలనుకుంటాం, బికాజ్ మనకు ఆ ఏకాంతంలో మనల్ని మనం ఎంజాయ్ చేస్తాం, మనకు అక్కడ భయాలు ఉండవు, మనల్ని మనం ఎలాగా అంటే గ్రోత్ వైపు ఎలా మూవ్ చేసుకోవాలి అన్న కాన్సెప్టే ఉంటుంది. కానీ నాకు ఇది రాదు, నాకు అది రాదు, నేను కరెక్ట్గా లేను, ఇక్కడ బాలేను అన్న జడ్జ్మెంట్స్ వలన బాధపడడం, ఇలాంటి భయాలు కానీ ఆలోచనలు కానీ ఉండవు అనమాట. సో చిన్నప్పటి నుంచి మనం పెంచుతున్నప్పుడు వాళ్ళకి ఒంటరితనానికి ప్యారలల్ సాలిట్యూడ్ అన్నది వాళ్ళకి నేర్పించాలి. సో ఎప్పుడు అమ్మతోనే ఉండాలి, ఎప్పుడు నాన్నతోనే ఉండాలి అని కాకుండా చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళంతటి వాళ్ళు ఒక గేమ్ ఎంజాయ్ చేయగలుగుతున్నారా, నేను గెలుస్తున్నానా లేదా, అమ్మ ఏమంటుంది నాన్నేమంటుంది అన్న బాధ లేకుండా, సూపర్విజన్ లేకుండా వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేసుకొని ఆట ఆడగలుగుతున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్ టిప్ లోన్లీనెస్ కి. సో ముఖ్యంగా మీరు పేరెంట్స్ అయినప్పుడు లోన్లీనెస్, సాలిట్యూడ్ చిన్నప్పటి నుంచి మీరు ఆ ప్యారలల్ బిల్డ్ చేస్తే వాళ్ళని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఎక్కువ శాతం ఏకాంతంలోనే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారండి. సో ఆ సైలెన్స్ అన్నది వాళ్ళని ఎంజాయ్ చేయించేలాగా మీరు పెంచాలి. అలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఆ సైలెన్స్ ఎంజాయ్ చేయాలి, మీలో ఆ అలజడి ఉండకూడదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడు పిల్లలు కూడా ఒంటరితనం ఎంజాయ్ చేసేలాగా పెంచుతారు. సో దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. రెండోది, సోషల్ మీడియా లోన్లీనెస్. సోషల్ మీడియా ఈజ్ ఈక్వల్ టు లోన్లీనెస్ అండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మనకి పాత కాలంలో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది, ఫోన్లు ఉండేవి కాదు, చాలా డిస్టెన్సెస్ లో ఉండేవాళ్ళం, ఎప్పుడో సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి చూడగలిగితే చూడగలిగే వాళ్ళం, ఇంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నీ ఉండేది కాదు. సో ప్రాక్టికలీ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీవన్ కదా, ఊర్లో ఉన్న వాళ్ళు తప్పితే నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీ వన్. సో అప్పుడు ఏమవుతుందంటే మనిషికి బేసిక్ గా కంపారిజన్ అన్నది ఉంటుంది, చూస్తాం కదా, సో గ్రహిస్తాం కదా, కంపారిజన్ అనేది వస్తుంది. బట్ ఆ కంపారిజన్ కి పరిమితి ఉండేది, అప్పుడు లిమిట్ అన్నది చాలా చిన్నది ఉండేది. ఆ ఊరు లేకపోతే ఒక 2-3 ఊర్లో నెక్స్ట్ పెరిగాం అలా. ఇప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ కూర్చొని అమెరికాలో ఎక్కడో ఉన్న మన ఆ ఫ్రెండ్ తాలూకు లైఫ్ అంతా మనం వాళ్ళ ఫోటోల ద్వారా చదివేస్తాం. అవునా? అంత ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరమా? ఫస్ట్ క్వశ్చన్. 100% అనవసరమే కదా. సో సోషల్ మీడియాలో మనం ఎప్పుడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో, ఇది ఆనెస్ట్ గా చెప్పేయాలండి, నేను సైకాలజిస్ట్ కదా, బేసిక్ గా నేనైతే అన్ని హ్యాండిల్ చేసుకోవాలి అన్న ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కామన్ మ్యాన్ కి. బట్ నాకే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు సపోజింగ్ సే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఒక క్లినికల్ సైకాలజిస్ట్ ఫ్రెండ్ ఉంది, యుఎస్ లో ఉన్నారు. సో వాళ్ళు ఇంకా మంచి వర్క్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో న్యాచురల్ గా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వచ్చేస్తుంది. అరే వాళ్ళు అంత మంచి వర్క్ చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. సో అప్పుడు ఇంకా ఒంటరిగా ఫీల్ అవుతాం, బికాస్ డిస్కనెక్షన్, ఎక్కడెక్కడైతే డిస్కనెక్షన్ వస్తుందో అక్కడ ఒంటరితనం వస్తుంది. సో లోన్లీనెస్ ఇస్ ఈక్వల్ టు సోషల్ మీడియా. సోషల్ మీడియా మీద మీరు వెళ్తున్నప్పుడు మీ పర్పస్ ఏంటి అన్నది చాలా క్లియర్గా ఉండాలి. మీరు ఎంత టైం దాని మీద స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా ఉండాలి. ఇవి లేకపోతే మాత్రం దీన్ని స్లో పాయిజన్ అనాలా, లేకపోతే మిగిలిన కైండ్ ఆఫ్ అడిక్షన్స్ అనాలా, మిమ్మల్ని అది చంపేస్తుంది లోపల నుంచి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియాలో ప్రెసెంట్ యువత ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు పోస్ట్ చేసే పిక్చర్స్ అంటే చాలా మటుకు మాధ్యాల్లో పిక్చర్సే పోస్ట్ చేస్తుంటారు వాళ్ళు. సో దే ఆర్ గోయింగ్ ఫర్ లుక్స్ అండి, అపియరెన్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ చూపించుకోవాలి అన్న తాపత్రయం పెరిగిపోతుంది. లైఫ్ ఎప్పుడు చూపించుకోవాలి అన్న తాపత్రయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీరు ఒంటరితనం వైపు బయలుదేరుతున్నట్టే. బికాజ్ అది రేస్ కదా, ఎంతకని చూపించుకుంటారు, ఏమేమని చూపించుకుంటారు, ఎంత చూపించినా చాలదు అనిపిస్తుంది.
సో డోంట్ స్టార్ట్ దట్ రేస్. సో సోషల్ మీడియా మీదకి వెళ్తున్నప్పుడు పర్పస్ ఎంచుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేగనిజం గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడండి. మీరు సమాజానికి పనికొచ్చేది ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు, లైక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎలా చేయాలి అని మాట్లాడుకోవాలనుకుంటున్నారు. వీ వర్ టాకింగ్ అబౌట్ చంద్రశేఖర్ గారు నేను మాట్లాడుకుంటున్న మాన్యువల్ స్కావెంజర్స్ గురించి. సో అలాంటి వాటికి మీ ఐడియాస్, బికాజ్ అందరం క్రియేటివ్, మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయి మాట్లాడండి. సో సోషల్ మీడియాని ఒక మాధ్యమంగా వాడుకోవాలి కదా, ఒక ప్లాట్ఫామ్ గా వాడుకోవాలి. దేనికి? పురోగతికి, ఫర్ గ్రోత్, మీ ఓన్ గ్రోత్ అండ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ అనుకోవచ్చు, లేకపోతే గ్రోత్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ అనుకోవచ్చు. మీ చుట్టూ ఇమీడియట్ గా ఉన్న వాళ్ళ గ్రోత్ కోసం ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ఒంటరితనము ఇవ్వదు. ప్యారలల్ థాట్ ఏనండి, థాట్ ఇప్పుడు చాయిసే, ఇదా రెండే మార్గాలు ఉంటాయి. అదే విషయంలో మనం ఎప్పుడైతే అవతల వాళ్ళ లగ్జరీ లైఫ్, వాళ్ళ హాలిడే ట్రిప్స్, వాళ్ళ పర్ఫెక్ట్ డ్రెస్సెస్ అండ్ డ్రెస్సింగ్స్, ఇవన్నీ ఎప్పుడైతే మాట్లాడుకుంటామో, ఎప్పుడైతే గమనిస్తామో, న్యాచురల్ గా మనం కిందకి డిటీరియేట్ అవ్వకుండా ఎవ్వరము కూడా ఆగం. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సైకాలజిస్టులు కూడా మాకే కష్టం అవుతుంది అంటే యూజువల్ గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వీళ్ళన్నా హ్యాండిల్ చేసుకోవాలి కదా ఇంత చెప్తున్నారు, లేదు మాకు కూడా అంతే కష్టం అవుతుంది. సో లిమిటెడ్ గా ఉండండి, పర్పస్ తో వెళ్ళండి, వెనక్కి వచ్చేయండి. వ్యూయర్స్, గాయత్రి మ్యామ్ చెప్పేది వింటున్నారు కదా, ఒంటరితనం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ, అసలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఒంటరితనం వల్ల బాధపడుతున్నట్టు మీకు అనిపించినా, లేదా దీనికి సంబంధించి ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఒంటరితనానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే బాల్యం ఎవరిని ఇలా మాట్లాడుకుని వృద్ధాప్యం వచ్చేసి, అంటే బాగా లైఫ్లో వాళ్ళు యూత్ఫుల్గా ఉన్నప్పుడు చాలా డీల్ చేశారు, చాలా టైం స్పెండ్ చేశారు. కానీ రిటైర్మెంట్ తర్వాత ఒక ఖాళీ స్పేస్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు ఆ స్పేస్లో. ఆ టైంని ఎలా డీల్ చేయాలంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఐ థింక్ మోస్ట్ ఇండియన్ పేరెంట్స్ దీనికి రిలేట్ అవుతారు. ఇదేంటంటే మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో, నాకు ఈ కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి నేను దీని గురించే మాట్లాడతాను. మనం ఏంటంటే పిల్లల్ని సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ చేసేసుకుంటాం. అంటే సెంటర్ ఆఫ్ ఆర్ యూనివర్స్ అంటే నాకు పిల్లలు తప్పితే ఇంకో లోకం లేదు, పిల్లల కోసమే నేను ఈ మ్యారేజ్ లో ఉన్నాను అని అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పిల్లలే నా లోకం అనే తల్లులు చాలా మంది ఉన్నారు, పిల్లల కోసం నేను అన్ని వదిలేసుకున్నాను అనే తల్లులు చాలా మంది ఉన్నారు, తండ్రులు కూడా ఉన్నారు. సో పిల్లల్ని సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ చేసేసుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళని సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ చేసేసుకుంటామో వాళ్ళని కూడా మనల్ని సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ చేసుకోమంటాం. సో మీరు మీ లైఫ్ లో ఏది జరిగినా మాకు తెలియాలి, మీ లైఫ్ లో ఎక్కడున్నారు, ఏంటి, ఎప్పుడు వస్తారు, ఏమేం జరుగుతున్నాయి, ప్రతిదీ మాకు తెలియాలి అని అంటారు. ఇక్కడే క్లాష్ వస్తుంది, బికాస్ జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదండి. మీరు సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ పిల్లల్ని చేసుకున్నారు, కానీ వాళ్ళు ఎగిరే పిట్టలు కదా, ఎదుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళు న్యాచురల్ గా మిగిలినవన్నీ కోరుకుంటారు, వాళ్ళు మిగిలిన అనుభవాలు మిగిలినవన్నీ కోరుకుంటారు. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు, వెనక్కి వస్తారు. కానీ అప్పటి వరకు కూడా వీళ్ళని ఒంటరితనం బాధ పెడుతుంది కదా. సో వీళ్ళ ఈ పేరెంట్స్కి వచ్చే క్వశ్చన్ సాధారణంగా ఏముంటుందంటే, నేను ఎప్పుడూ కూడా వీళ్ళకే కదా అన్నీ ఇచ్చాను, వీళ్ళకి ఏ బాధ రాకుండా చూశాను కదా, వీళ్ళకి కావలసినవన్నీ అమర్చాను కదా, సో వీళ్ళు ఎప్పుడు నా గురించి ప్రయారిటీ ఇస్తారు అన్న ఒక క్వశ్చన్ పేరెంట్స్కి వస్తుంది. సో మోస్ట్ ఇండియన్ పేరెంట్స్కి నేను ఇచ్చే టిప్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంటింగ్ ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైజింగ్ అండి. మనకి తల్లో తండ్రో అవ్వంగానే సాక్రిఫైస్ ఉండాలి అంటారు, కరెక్టే ఉండాలి. కానీ ఎంత సాక్రిఫైస్ ఉండాలి, మిమ్మల్ని మీరు లూజ్ అయిపోయేంత కాదు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కోల్పోతారో మీరు ఒక భారంతో ఆ బాధ్యత నెరవేరుస్తున్నారు. సో ఆ భారం ఏదో ఒక రోజు పిల్లల మీద మీరు క్వశ్చన్ చేస్తారు, నేను నీకు ఇంత ఇచ్చాను అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఇవ్వాలి అన్నది ఎవరు చూస్ చేసుకోవాలి? మీరు. నన్ను నేను ప్రయారిటైజ్ చేసుకుంటున్నానా, నాకు పిల్లల్ని బ్యాలెన్స్ చేస్తాను, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలవాలని ఉంది, ఒక్కొక్కసారి నా ఒక్కదానికి ఒంటరిగా వెళ్ళాలని ఉంది, లేదా సినిమాలకి వెళ్ళాలని. సో నాకు కావాల్సినవి కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నానా? బికాస్ చిల్డ్రన్కి పర్ఫెక్ట్ పేరెంట్స్ అవసరం లేదండి, చిల్డ్రన్ వాంట్ హ్యాపీ పేరెంట్స్. ఇమోషన్ అక్కడ. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోకుండా, మిమ్మల్ని మీరు కోల్పోకుండా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు మిమ్మల్ని చూసి అదే నేర్చుకుంటారు. సో రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కావాల్సినవి బ్యాలెన్స్ చేసుకుంటూ మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేస్తా ఉంటారు. సో మీకు బాధ రాదు ఇప్పుడు, ఎందుకంటే మీరు వాళ్ళని సెంటర్ ఆఫ్ యూనివర్స్ చేసేసుకోలేదు కదా. సో ఫ్రీడమ్ ఇస్తారు న్యాచురల్ గా, కంట్రోల్ ఉండదు. లేకపోతే ప్రేమ పేరిట కంట్రోల్ చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళని మనం సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ చేసుకుంటామో, మనం అనుకుంటాం లైక్ ప్రేమ వాళ్ళ మంచి కోసమే కదా చెప్తున్నాము అని, కానీ ప్రేమ పేరిట వాళ్ళని కంట్రోల్ చేస్తాం, విచ్ దే విల్ రిజెక్ట్. రెండు.
ఎప్పుడూ కూడా లైఫ్లో గోల్స్ అన్నవి రీడిఫైన్ చేసుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు చదువుకునే టైం అప్పుడు మనకు కొన్ని గోల్స్ ఉంటాయి. చాలా మంది గృహిణులకి మ్యారేజ్ అయిన తర్వాత ఆ గోల్స్ అన్ని ఎగిరిపోతాయి. సో వాళ్ళు కోల్పోతారు. సో టైమ్ అండ్ అగైన్ ట్రాన్సిషన్స్ అన్నవి జరుగుతాయి. ట్రాన్సిషన్స్ అంటే లైఫ్ ఇస్ అ ఫుల్ సర్కిల్. లైక్ ఒక పాప పెద్దదవుతుంది, పెద్దదైన తర్వాత పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత పిల్లలు వస్తారు, మళ్ళీ ఆ పిల్ల మళ్ళీ పెరుగుతుంది, సేమ్ సైకిల్ కదా. సో మీరు ఎలా అయితే మీ లైఫ్లో గోల్స్ పెట్టుకుంటారో ఆ గోల్స్ని కాలానికి అనుగుణంగా రీడిఫైన్ చేసుకోవాలి. పెళ్ళికి ముందు పెట్టుకున్న గోల్స్ పెళ్ళయ్యాక కుదరకపోవచ్చు, కానీ నాకు అయినంతలో నేను ఎంతవరకు దాన్ని రీడిఫైన్ చేయగలను, వదిలేయకూడదు, రీడిఫైన్ చేసుకోవాలి. అలాగే వృద్ధాప్యంలో చక్కగా హ్యాపీ ఫ్రీడమ్ అండి. నిజంగా చూడాలి అంటే ఫ్రీడమ్, బాధ్యతలు అయిపోయి పిల్లలు సెటిల్ అయిపోయారు, లేదా చదువుల పట్ల వెళ్ళిపోయారు. సో మీకు ఇంకొక యూత్ వచ్చిందని ఫస్ట్ ఫీల్ అవ్వాలి. సో నేను ఓల్డ్ అయిపోయాను అంటే నాకు దీని దగ్గర ఒక మంచి కొటేషన్ ఉంది, లైక్ అందరూ ఓల్డ్ అవ్వాల్సిందే, బట్ ఫీలింగ్ ఓల్డ్ ఇస్ ఆప్షనల్. మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏజ్ బాడీకి వస్తుంది, బట్ మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వృద్ధాప్యంని మీరు చూసే దృక్పథంలో మార్పు రావాలి. సో నేను వృద్ధుడిని అయిపోయాను, అందరికీ భారం అయిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే బదులు నేను ఇప్పుడు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాకు కావాల్సింది నేను చేసుకోవచ్చు. సో గోల్స్ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? మంచిగా మీకు స్కిల్ ఉన్న ఏరియాలో ఏదైనా వాలంటీరింగ్ తీసుకోవచ్చు. మీరు గృహిణి చక్కగా ఒక ఇద్దరు పిల్లలను ముగ్గురు పిల్లలను పెంచారు, స్కిల్ ఉంటుంది, న్యాచురల్ గా ప్రాక్టికల్ గా వస్తుంది. మీరు చక్కగా మంచి ఆర్ఫనేజెస్ కి వెళ్ళొచ్చు, అక్కడ స్వచ్ఛందంగా మీ హెల్ప్ ఇవ్వచ్చు. ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళొచ్చు, మీరు ఇంట్లో వృద్ధులకి చేసే మీరు ఓల్డ్ అవుతారు కదా. సో ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళొచ్చు, మీకు అయినంతలో టీచ్ చేయొచ్చు ఎవరికన్నా. ఇలాంటి చాలా రకమైన గోల్స్ ఎంచుకోవచ్చు అండి. కానీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ మన దృక్పథం. లైఫ్లో ఎప్పుడు ఇట్స్ అ చాయిస్. నేను భారం అని ఫీల్ అవ్వాలా, నన్ను అందరూ వదిలేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎవరికి ఇంపార్టెంట్ కాదు అని ఫీల్ అవ్వాలా, లేకపోతే నేను ఇప్పటికీ ఇంపార్టెంటే, నాకు నేను ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకుంటాను అని చెప్పి ఆలోచిస్తారా? ఆలోచన వల్లనే మన మానసిక పరిస్థితిలో మార్పు వస్తుందండి. కేవలం ఆలోచనే. మనం ఇటువైపున్నా వెళ్ళొచ్చు, ఇటువైపున్నా వెళ్ళిపోవచ్చు, కానీ చాయిస్ అయితే మనదే. గాయత్రి మ్యామ్, నేను ఒక మాట విన్నానంటే, ఓ రోజు మనం ఒంటరితనంగా అలాగే కూర్చుండిపోతే ఒక 10 సిగరెట్లు కాలిస్తే శరీరం ఎంత ఇబ్బంది పడుతుందో అంత పడుతుందని. అది నిజమేనా? అంటే ఒంటరితనానికి మానసిక ఆరోగ్యానికి లింక్ ఉందంటే ఓకే, శారీరక ఆరోగ్యానికి కూడా లింక్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇక్కడ నేను ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మానసిక రుగ్మతల్లో ఒక రుగ్మత ఉంటుంది, కన్వర్షన్ డిసార్డర్ అని. సో ఇదేంటి అంటే వాళ్ళు ఎంత ఆందోళనలో ఉంటారు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఫిజికల్ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అయిపోతాయి అనమాట. సో ఇది న్యాచురల్ గా శారీరక రోగం అన్న ఒక కన్ఫ్యూజన్ వచ్చే అంతలాగా ఫిజికల్ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అయిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎగ్జామ్ రాయడం భయం, నేను దాని గురించే పదే ఆలోచించాను. నాకు లిటరల్ గా ఇంక చెయ్యి కదలడం ఆగిపోతుంది అనమాట. ఎగ్జామ్కి వెళ్ళేసరికి అసలు నేను రాయలేను. నేను కావాలని తెచ్చుకున్నది కాదు, లోపలగా ఇంటర్నల్ గా నాలో చేంజ్ అయ్యి నేను రాయలేను ఒకటి కూడా. సో ఇలాంటి రుగ్మతలు ఎందుకు చెప్తున్నాను అంటే, దీనికి మీరు అడిగిన క్వశ్చన్ కి సపోర్టింగ్ ఫ్యాక్టర్ కింద చెప్తున్నాను. మనం ఎప్పుడైతే ఒక రోజంతా కూర్చొని ఆలోచనలో మునిగిపోతున్నామో, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు, నేను ఎవరితో కలవలేకపోతున్నాను, నన్ను ఎవరు బాగున్నావా అని అడిగే వాళ్ళు లేరు, ఇలా రిపీటెడ్గా మనం ఆ కైండ్ ఆఫ్ థాట్లో ఉండిపోయినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకా ప్రభావం స్లో పాయిజన్ లా మన బాడీ మీద పడుతుంది, మన మైండ్ మీద కూడా పడుతుందండి. ఓకే. అండ్ గాయత్రి మ్యామ్, ఇంకొక విషయము, ఒంటరితనం ఫీల్ అయ్యే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని వింటుంటాము. అట్లాంటి టైంలో సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, ఒంటరిగా ఉన్నారు, ఏం చెప్తారు? వాళ్ళు ఎలా బయట రావాలి, ఏంటి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్లీ ఒంటరితనం అన్నది ఇది వరకు అన్ని డిసార్డర్స్ లో అండర్లైన్ గా సిమ్టమ్, వన్ ఆఫ్ ద సిమ్టమ్ అనమాట. అంటే ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు లోన్లీనెస్ అనుభవిస్తారు అన్నది. ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నామో వాళ్ళ బేసిక్ ఒపీనియన్ ఏముంటుందండి? ఐఎమ్ నాట్ ఓకే కదా, నేను ఓకే కాదు, అందుకే కదా నేను ఎవరితో కలవలేకపోతున్నాను. సో వాళ్ళు ఎక్స్క్లూడెడ్ ఫీల్ అవుతారు. ఐఎమ్ నాట్ లైక్ ఎనీవన్, నేను ఎవరిలా లేను, ఎక్స్క్లూజన్, ఐఎమ్ నాట్ ఓకే. స్లోగా వాళ్ళకి ద వరల్డ్ ఇస్ ఆల్సో నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. అందుకే కదా వాళ్ళు ఎవరితో ఓపెన్ అప్ అవ్వరు. వీళ్ళు ఓపెన్ అప్ అవ్వరు అని డైరెక్ట్ గా చెప్పేలాం, ట్రై చేస్తారండి, చాలా సార్లు ట్రై చేస్తారు, కొంచెంగా చెప్పడానికి ట్రై చేస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్పడానికి ట్రై చేస్తారు, ఇంట్లో వాళ్ళతో చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సింది దొరకదో, లైక్ ద వే ఐ సెడ్, దే నీడ్ టు బి ఫెల్ట్. ఓకే.
మనం అనే మాటలు మర్చిపోవచ్చు, మనం చేసే చేతలు మర్చిపోవచ్చు, బట్ మనం వాళ్ళని ఎలా ఫీల్ చేయించాము అన్నది వాళ్ళు మర్చిపోరు. సో ఎప్పుడైతే వాళ్ళ ఫీలింగ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతారనమాట. సో న్యాచురల్గా సూసైడల్ థాట్స్ వస్తాయి. బికాజ్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అన్నది డార్క్ స్పాట్ కదా. నేను ఓకే కాదు, నన్ను ఓకే చేయించే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో హెల్ప్లెస్ స్టేట్ కదా అది. సో సూసైడల్ థాట్ వస్తుంది. సో దిస్ ఇస్ వన్ కార్నర్, హెల్ప్లెస్నెస్. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు అని చెప్పాను ఇందాక నేను. రిపీటెడ్ గా ఎవరికో ఒకరికి చెప్పుకోవడానికి ట్రై చేస్తారు, కానీ క్రమేపీ నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అన్న ఒక హోప్ తగ్గిపోతుంది. హోప్లెస్నెస్ అనదర్ కార్నర్. నెక్స్ట్ నేనే ప్రాబ్లం ఏమో. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఓపెన్ అప్ అయినా సరే నువ్వే ఇలా ఆలోచిస్తావు, చాలా ఎక్కువ ఆలోచిస్తావు, బాగా సున్నితం అయిపోతున్నావు, బయటికి వెళ్ళు, నీ పనులు చేసుకో, నలుగురితో కళ్ళు మర్చిపోతావు. మానసిక రుగ్మతలు గురించి ఎవరు ఓపెన్ అప్ అవుదాం అనుకున్నా సరే సాధారణంగా ఇలాంటి మాటలే వస్తాయి. ఎస్పెషలీ మన సమాజంలో స్టిగ్మా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇవే వస్తాయి. సో అప్పుడు వర్త్లెస్నెస్ స్టార్ట్ అవుతుంది. అంటే నేనే ప్రాబ్లం, ఐ యామ్ ద ప్రాబ్లం. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం, ఐ యామ్ ద ప్రాబ్లం. డేంజరస్ కదండి. ఐ హ్యావ్ అ ప్రాబ్లం అన్నప్పుడు వాళ్ళు హెల్ప్ కి రీచ్ అవుట్ అవుతారు. నాలో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను కాకపోయినా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, నేను ట్రై చేస్తూ ఉండాలి. బట్ ఎప్పుడైతే మనం ఐ యామ్ ద ప్రాబ్లం, యు ఆర్ ద ప్రాబ్లం అన్నది వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాము ఈ స్టిగ్మా రిలేటెడ్ స్టేట్మెంట్స్ వలన, వాళ్ళలో వర్త్లెస్నెస్ అంటే ఆత్మన్యూన్యతాభావం పెరిగిపోయి వాళ్ళ మీద వాళ్ళకి వాల్యూ లేక, రెస్పెక్ట్ లేక, then also they'll proceed towards suicide. So loneliness వలన వచ్చే ఈ 3 కోణాలు, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఎప్పుడైతే ఈ 3 కోణాల వైపు ఒక మనిషి ప్రయాణం చేస్తాడో హీస్ హెడింగ్ టువర్డ్స్ సూసైడ్ అన్నది అర్థం అనమాట. సో ఇక్కడ ఆడియన్స్కి ఇచ్చే కాషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఈ 3 కోణాలు మీలో కనిపిస్తున్నాయి, లేదా వర్త్లెస్నెస్ అంటే మీ మీద మీకు ఎంత వాల్యూ ఉంది, మీకు మీరు వాల్యూ ఇచ్చుకోలేకపోతున్నారు, నిరాశ, నిస్పృహ, హోప్ లేకుండా పోతుంది, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు, ఈ సిచ్యువేషన్ ఇంకా క్యూర్ అవుతుంది అన్నది ఫీల్ అవుతున్నారు అంటే ఇమీడియట్గా మానసిక నిపుణుల దగ్గరికే రావాలండి. ఇంకెవరు హెల్ప్ చేయలేరు, ఇమీడియట్గా రావాలి. ఇమీడియట్ రీచ్ అవుట్ ఇస్ ఇంపార్టెంట్. 2, ఎప్పుడైతే మీరు ఈ 3 కోణాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల చూస్తారో వెంటనే వాళ్ళని తీసుకొని రావాలి. మీరు హెల్ప్ చేయడం కాదు. ఎందుకు అంటే సాధారణంగా క్లయింట్స్ వచ్చినప్పుడు ఇవి చెప్తుంటారు, కొడుకు తల్లికి నేను కౌన్సిలింగ్ ఇచ్చేసాను, నా ఫ్రెండ్ కౌన్సిలింగ్ ఇచ్చేసారు, నాన్న చెప్పేశారు, ఇంత చెప్పినా సరే నీకు ఆ డాక్టర్ ఎక్స్ట్రా ఏం చెప్తారు. ఇంటి వైద్యం పనికి రాదండి. బికాస్ ఎక్కడో దగ్గర స్ట్రైట్ అడ్వైస్, సలహా ఇస్తాం మనం, బట్ కౌన్సిలింగ్ సలహా ఇచ్చేది కాదు కదా. కౌన్సిలింగ్ మీ ప్రాబ్లమ్ మీకు సొల్యూషన్ ఎతికిపించేలా చేయడం ఇస్ కౌన్సిలింగ్. సో రెండిట్లకి తేడా ఉంది. ఎప్పుడైతే ఈ 3 కోణాలు మీలో కనిపిస్తాయో, మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కనిపిస్తాయో, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ అండ్ వర్త్లెస్నెస్, ఇమీడియట్ గా వాళ్ళని మానసిక నిపుణుల దగ్గరికి తీసుకురావాల్సిందే. ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది. బికాస్ వీ కెన్ ప్రివెంట్ సూసైడ్. మ్యామ్, ఇప్పుడు మీరు చాలా పెద్ద సమస్య అసలు ఒంటరితనం గురించి మీరు చెప్తూనే ఉన్నారు. అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ అంటే స్కూల్, కాలేజ్, ఆ తర్వాత వాళ్ళు ఉండే వీటి పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు ఒంటరితనం వైపు వెళ్ళడంలో కానీ బయటికి తీసుకురావడంలో కానీ? మంచి క్వశ్చన్ అండి. లెట్ మీ థింక్ బిఫోర్ ఐ ఆన్సర్. ఒక 2 minutes. ఓకే, ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టంలో స్కూల్ మేనేజ్మెంట్ అన్నా, టీచర్స్ అన్నా, పేరెంట్స్ అన్నా దేని మీద ఎక్కువ ఎంఫసిస్ ఇస్తారు? మనందరికీ తెలిసిందే, మార్క్స్. రిపోర్ట్ కార్డ్ దగ్గరికి వెళ్ళాము అంటే ఒక్కొక్కసారి నేను గమనిస్తాను, నాకు సోషల్ ఎక్స్పెరిమెంట్స్ చాలా అంటే నచ్చుతాయి. బికాజ్ మనం ఎటు వెళ్తున్నాము అన్నది అక్కడే తెలుస్తాయి కాబట్టి. సో మా బాబు పీటీఎంకి వెళ్ళినప్పుడు నేను చక్కగా కూర్చొని అందరి పేరెంట్స్ ని గమనిస్తుంటా, లాస్ట్ లో వెళ్తా. సో ఇక్కడ నేను ఏం చూస్తాను అంటే, ఇక్కడ ఒక 1/2 మార్క్ తగ్గింది, లేకపోతే ఇక్కడ టోటల్ చేసుకున్నాడు కౌంటింగ్ లో తప్పు ఉంది, ఇవన్నీ ఈ తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు ఉన్నాయి. సో అనుక్షణం తప్పులు ఎంచుతూ ఉంటాం, మార్క్స్ మీద ఫోకస్ పెడతాం. లేదా టీచర్ ఒక్కొక్కసారి బిహేవియర్ గురించి చెప్తారు, మీ బాబు చాలా మాట్లాడుతున్నాడు. లైక్ నాకు లాస్ట్ పీటీఎం లో టీచర్ మా బాబు గురించి చెప్పాడు, ఇది వరకు క్వైట్ గా ఉండేవాడండి, ఇప్పుడు చాలా మాట్లాడుతున్నాడు. సో బిహేవియర్ గురించి టీచర్ కంప్లైంట్స్ ఇస్తే అలర్ట్ అవుతాం. బట్ ఇవేవి లేకపోతే మనం మార్క్స్ కాకుండా ఇంకేమైనా అడుగుతామా టీచర్స్ ని? చాలా తక్కువ మంది ఉన్నారు అసలు అలా అడిగే పేరెంట్స్ టీచర్స్. అలా ఫోకస్ చేసి చెప్పి ఆ టైం ఇచ్చే టీచర్స్ ఉంటారా మనకి? అది కూడా కష్టం కదా.
ఇప్పుడు మనం ఉదయం లెగిస్తే మనం చూస్తాం, ఇప్పుడు ఎంసెట్ అయింది అనగానే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 అవే వస్తుంటాయి. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఫస్ట్ రావాల్సిన మార్పు ఏంటి అంటే మనం రోబోస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అండి. అంటే ఇంటెలిజెన్స్ బాగా ఉన్న రోబోస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, మార్కుల్ని ఇంటెలిజెన్స్ అనుకుంటే. ఓకే, 2 సోషల్ స్కిల్స్, అంటే వాళ్ళు ఎంతవరకు అందరితో కలగలుగుతున్నారు, రైట్? అందరూ ఒకలా ఉండం, కొంతమంది షై ఉంటాం. ఐ వాజ్ అ వెరీ షై కిడ్. కొంతమంది బాగా, అంటే వాళ్ళ పర్సనాలిటీ కాంపోనెంట్ అలాగే ఉంటుంది, వాళ్ళు కలవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంటి ఎన్వైరన్మెంట్ కూడా అలాగే ఉంటుంది. సో ఎంతవరకు మనం పిల్లలకి ఆపర్చునిటీ, పుష్ కాదు అంటే ఇంట్రోవర్టెడ్ చైల్డ్ ని పుష్ చేసి ఎక్స్ట్రోవర్ట్ చేసేమనట్లేదు, బట్ ఎంతవరకు ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. ఎంతవరకు టీచర్స్, పేరెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్ యూనిటీగా ఈ స్కిల్స్ మీద ఫోకస్ పెడుతుంది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పాలసీ రకం చేంజెస్ ఏనండి, ఎందుకంటే పాలసీ వస్తేనే స్కూల్ ఇన్స్టిట్యూట్స్ వింటాయి, రైట్? సో స్కూల్ ఇన్స్టిట్యూట్స్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఐక్యూతో పాటు ఎస్క్యూ మీద ఎంత ఫోకస్ పెడుతున్నాం. సో ఆ మార్కుల కాలం పక్కనే మనం పిల్లడికి ఇచ్చిన ఆపర్చునిటీస్ ఏంటి, పిల్లడు పార్టిసిపేట్ చేసింది కాదు, పిల్లడికి మనమేం ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్యూషన్స్ అంటాం, ఎస్ఏ రైటింగ్స్ అంటాం, లేకపోతే బయటికి వెళ్ళి ఏదైనా వాలంటరీ వర్క్ చేస్తాం. సో మనం పిల్లల్ని పుష్ చేయం, ఎవరు ఇనిషియేటివ్ తీసుకొని చక్కగా జాయిన్ అవుతున్నారు, క్లాస్లో ఇనిషియేటివ్ తీసుకోకుండా మూలకి ఉంటున్న పిల్లలు ఎవరు. ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తామో హెల్ప్ చాలా ఎర్లీ స్టేజ్ లో ఇస్తాం, అది టీచర్ కూడా ఇవ్వచ్చు, కౌన్సిలర్స్ అవసరం లేదు. టీచర్ కూడా మాట్లాడి ఏం జరిగింది, నీ భయాలు ఏంటి అని ఎవరన్నా అడిగితే ఆటోమేటిక్ గా సోషల్ స్కిల్స్ పెరుగుతాయండి, దానికి కౌన్సిలర్సే అవసరం లేదు గ్రాస్ రూట్ లో. నెక్స్ట్ ఈక్యూ మీద ఎంత ఫోకస్ పెడుతున్నాం, ఇమోషన్స్ ఎంత బాగా హ్యాండిల్ చేసుకుంటున్నారు. ఇవాళ రేపు మార్కులు తగ్గితే పిల్లలు ఏడవడం స్టార్ట్ చేస్తున్నారు. సో అది మనకి మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన సందర్భం 100% కదా. సో ఐ విల్ గివ్ మై ఓన్ ఎగ్జాంపుల్ ఓన్లీ. సో లాస్ట్ పీటీఎం లో మా బాబుకి కొన్ని మార్కులు తగ్గాయి, క్లాస్ లో ఏడ్చాడంట. వాడే వచ్చి చెప్పాడు, అమ్మ నేను ఏడ్చాను, నాకు ఏడుపు వచ్చేసింది, సైన్స్ లో నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. వాడికి సైన్స్ ఇష్టం, 1 మార్క్ తగ్గినా వాడికి ఇష్టం ఉండదు. సో అదే నాకు తెలిసింది. సో హీమన్ సెడ్ నేను ఏడ్చాను. ఫస్ట్ నేను వేసుకున్న క్వశ్చన్, నా నుంచి ప్రెషర్ వెళ్తుందా లేకపోతే వీడు ఎందుకు ఏడ్చాడు. సో ఐ ఆస్క్డ్ హిమ్ ద సేమ్ థింగ్, నేను ప్రెషర్ పెడుతున్నానా నీకు, లైక్ 40 on 40 వాట్ ఎవర్ రావాలి అన్న ప్రెషర్ నాన్న నుంచి వస్తుందా, నాన్న నుంచి వస్తుందా? ఫస్ట్ క్వశ్చన్ హోమ్. హీ వాజ్ వెరీ క్లియర్, మీరిద్దరు అసలు ప్రెషరే పెట్టారు కదా, ఎంజాయ్ అంటారు. సో మరి ఇది ఎందుకు వచ్చింది నీకు, నీ అంతటి నువ్వు పడుతున్నావా? దెన్ హీ సెడ్ లేదు, ట్యూషన్ సార్ చెప్పారు, లైక్ ఈసారి 40కి 40 ఏం చేద్దాము. సో అక్కడ కరెక్షన్స్ జరగాలి. బట్ ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పరిస్థితే రాకూడదండి. అంటే మార్కులు తగ్గంగానే వాళ్ళు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఇమోషన్స్ కూడా అకాడమిక్ అచీవ్మెంట్ తోనే టై చేసేస్తున్నాం మనం. అంటే అకాడమిక్ అచీవ్మెంట్ తప్పితే ఆ మనిషికి ఇంక విలువ లేదా? ఒక సైన్స్ లో 40 on 40 వస్తేనే నీకు విలువ, మిగిలినవి ఇంక విలువ లేదా? సో అలాంటి పిల్లలకి మనం వాళ్ళ బలాలు గుర్తు చేయాలి. నువ్వు సైన్స్ లో దిట్టే, కరెక్టే, ఒక 5 మార్కులు తగ్గినా నష్టం లేదు, బట్ నువ్వు ఇది కూడా చేస్తున్నావుగా, ఫుట్బాల్ కూడా నేర్చుకుంటున్నావుగా, చక్కగా డిసిప్లిన్డ్ గా ఎవ్రీడే పుషప్ లేకుండా నువ్వే నీ అంతటి నువ్వు వెళ్తున్నావుగా, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావుగా. సో ఎప్పుడైతే మనం తల్లిదండ్రులుగా, టీచర్స్ గా వాళ్ళ బలాలు గుర్తిస్తామో, అకాడమిక్ ఏరియాలోనే కాకుండా మిగిలిన ఏరియాలో కూడా నీ బలాలు బలహీనతలు క్లియర్ గా, ఫస్ట్ బలాలే, బలహీనతలు అందరం చెప్పడానికి రెడీగా ఉన్నాం, బలాలు ఎప్పుడైతే చెప్తామో వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుందండి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉండే గౌరవం. మీరు ఇమీడియట్ గా అడగచ్చు, ఊరుకోండి చిన్నపిల్లలకు గౌరవం ఏంటి అని కదా. మనం పెద్దవాళ్ళగా మనకే ఉండాలి గౌరవం అని అనుకుంటాం, బట్ యాక్చువల్లీ చిన్నపిల్లలకి కూడా రెస్పెక్ట్ అవసరం అండి. చిన్నపిల్లలకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అవసరం, రెస్పెక్ట్ తో హ్యాండిల్ చేయడం అవసరం. ఎప్పుడైతే అది చేస్తామో అది ఇంటర్నలైజ్ అవుతుంది. ఓ వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే నాకు ఏదో ఉన్నట్టేగా, వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవడం స్టార్ట్ చేస్తారు. దానికి కొంచెం ఫ్యాక్ట్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ మొన్న నిన్ను పాయింట్అవుట్ చేసి చక్కగా కరెక్ట్ చేసుకున్నావే, ఇక్కడ భలే ఇంప్రూవ్ చేసుకున్నావే, దిల్ స్టార్ట్ రెస్పెక్టింగ్. సో వాళ్ళకి ఎప్పుడైతే ఆ గౌరవం పెరుగుతుందో వాళ్ళ ఇమోషన్స్ అన్నవి బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేసుకోవడం వస్తుంది. వాళ్ళ లోపల ఉన్న అలజడి, ఇట్స్ లైక్ అ వాల్కెనో దేర్, బికాజ్ మనం అనుక్షణం పుట్టిన దగ్గర నుంచి కరెక్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళకి ఆ అలజడిలో
వాళ్ళకి ఇమోషన్స్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలీదు. సో ఎంతమంది స్కూల్ లెవెల్లో ఇమోషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం? మన పాఠ్యాంశాల్లో ఏది ఇమోషనల్ కోషెంట్ ఎందుకు లేదు కదా? అసలు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇమోషన్స్ నేర్పిస్తున్నావా? అసలు ఇమోషన్స్ అంటే ఏంటే వాళ్ళ పెద్ద కాన్సెప్ట్ అది. నీకు హ్యాపీనెస్, సాడ్నెస్ ఇవి బేసిక్ గా తెలుస్తాయి, మిగిలిన ఇమోషన్స్ ఏవి? వాళ్ళ ఇమోషనల్ వొకాబులరీ పెంచుతున్నావా? ఇవాళ రేపు దాటిగా ఇంగ్లీష్ లో మాట్లాడేయడం మనందరికీ అదొక ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. అందరూ మాట్లాడేయాలి ఇంగ్లీష్ లో కదా. ఇంగ్లీష్ రానివాడు ఎందుకు పనికిరాని వాళ్ళ తయారైపోతుంది సమాజం. బట్ ఎంతవరకు వాళ్ళ ఇమోషనల్ వొకాబులరీ పెంచుతున్నాం? ఇమోషనల్ వొకాబులరీ అంటే వాడి భావాల్ని క్లియర్ గా వ్యక్తపరిచేలాగా వాళ్ళ దగ్గర భాషజాలం ఉండాలి, లాంగ్వేజ్ ఉండాలి. ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు? దాని మీద ఫోకస్ ఏది? సో ఖచ్చితంగా స్కూల్ది, తల్లిదండ్రులది, టీచర్స్ది, పాలసీ, గవర్నమెంట్ కానీ అన్ని యూనిటీగా వర్కౌట్ అవుతేనే మనం సోషల్ కోషెంట్ మీద, ఇమోషనల్ కోషెంట్ మీద, ఇంటెలిజెన్స్ కోషెంట్ మీద ఫోకస్ చేస్తామండి. ఇవాళ నేను సైకాలజిస్ట్ గా నేను చెప్పేదైతే మాత్రం ఒకటి నిక్కచ్చిగా చెప్పేస్తాను. నేను ఇంటెలిజెంట్ కోషెంట్స్ యావరేజ్ ఉన్నా, అంటే ఇంటెలిజెన్స్ యావరేజ్ ఉన్నా, సోషల్ స్కిల్స్, ఇమోషనల్ స్కిల్స్ బాగుంటే వాళ్ళ లైఫ్ లో ఎలాగన్నా సెటిల్ అయిపోతారు, ఏ ఫీల్డ్ లో అన్నా సెటిల్ అయిపోతారు. నిజంగా చాలా అవసరమైన మాట చెప్పారు మ్యామ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అడుగుతున్నాను, పేరెంటింగ్. ఎలా పెంచాలి పిల్లల్ని? ఎలా పెంచితే వాళ్ళు సరైన విధంగా పెరుగుతారు? ఏదో అసలు పెంచుతామని మనం అనుకుంటున్నాం, వాళ్ళు ఏదో పెరుగుతున్నారు. ఏంటి మ్యామ్ పేరెంటింగ్ గురించి చెప్పండి. నన్ను చాలా సార్లు ఈ చైర్ మీద కూర్చొని పేరెంటింగ్ గురించి మాట్లాడానండి. బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ లిటిల్ లైట్ హ్యూమర్ హియర్. నన్ను చాలా మంది పేరెంట్స్ తిట్టుకొని కూడా ఉంటుంటారు ప్రోగ్రామ్ చూసి, అంతా పేరెంటింగ్ అంటారు అని. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, పేరెంటింగ్ అంటే మీరు పేరెంట్ అవుతున్నప్పుడు ఒక్కటే ఒక క్వాలిటీ మీకు ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. అది ఏంటి అంటే, మీరు తప్పు చేసినప్పుడు మీ పిల్లల దగ్గర సిగ్గుపడకుండా నాది తప్పు అయిపోయింది అని ఒప్పుకోవడం, మీ పిల్లలకి సారీ ఇలాంటివి చెప్పడం, అలాగే ఒకసారి చేసిన తప్పు రిపీట్ అవ్వకుండా చూసుకోవడం. అంతే. ఇవి ఎప్పుడైతే మీరు ఈ స్టేజ్ నుంచి వస్తారో, అంటే ఆ ప్లేస్ నుంచి వస్తారో, మీకు పేరెంటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే జనరేషనల్ ట్రామా అండ్ పేరెంటింగ్ అంటాం. అంటే నేను ఇందాక అన్నట్టు ఊరుకోండి, పిల్లలకు గౌరవం ఏంటి, మాకు ఇవ్వాలి గౌరవం కానీ, ఇది జనరేషనల్ ట్రామా. ఎందుకు పిల్లలకి ఎందుకు గౌరవం ఇవ్వకూడదు? నాకు అన్నీ తెలుసు, యాజ్ అ పేరెంట్ వాడికి ఏం తెలీదు, అన్ని నేనే చెప్పేయాలి. మనం ఎంత ఇది అక్రాస్ ద గ్లోబ్ సేమ్ కాన్సెప్ట్. అంటే ఎస్పెషలీ ఇండియన్ పేరెంట్స్ కి ఇది డిఫరెంట్. మనం ఎంత తినాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏం వేసుకోవాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏ కోర్స్ చదవాలి, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, చాలా వరకు పేరెంట్సే డెసిషన్ తీసేసుకుంటారు. సో అన్ని నిర్ణయాలు మీరే తీసేసుకుంటే వాడికి ఇంకో బుర్ర ఎందుకు? మిమ్మల్ని అతికించేస్తే సరిపోతుంది కదా దేవుడు, ఎందుకు సపరేట్ గా బుర్ర ఇచ్చారు? ఈ గ్రహింపు ఎప్పుడైతే ఉంటుందో, అంటే నా బుర్ర నా బాడీ సపరేట్, వాడి బుర్ర వాడి బాడీ వాడికి ఇచ్చాడు దేవుడు. సో నేను తప్పు చేసినప్పుడు నేను సిగ్గు లేకుండా ఒప్పుకుంటా, వాడు తప్పు చేసినప్పుడు కూడా వాడు తీసుకుంటాడు అప్పుడు. బికాజ్ ఇంట్లో ఏం అలవాటు అవుతుంది, మనం తప్పు చేస్తే ఆనెస్ట్ గా ఒప్పుకుంటున్నాం. రెండు, ఎప్పుడైతే నా వలన బాబు బాధపడ్డాడో లేదా బాబు వలన నేను బాధపడ్డానో వింటాం ఫస్ట్. దేర్ ఇస్ నో నీడ్ టు రిప్లై. నేను బాధ పెట్టాను అన్న ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఎందుకు వినరండి మిమ్మల్ని? ఖచ్చితంగా వింటారు. సో ఈ బేసిక్ ఇమోషన్స్ కి ఒక రూలు, ఇండిపెండెన్స్ కి ఒక రూలు. మీలాగా వాడిని దయచేసి తయారు చేయొద్దు, వాడిలాగా మీరు అవ్వండి, పర్వాలేదు. హీస్ మేడ్ ఫర్ ఫ్యూచర్ కదా. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వస్తుందని మనం అనుకున్నామా అండి? ఇవాళ మా బాబు నాకే నేర్పిస్తాడు. వాడు ఫోన్ లో తీసినన్ని ఆప్షన్స్ నేను చేయలేను. ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ హిమ్. మేమిద్దరం కలిసి మొన్న ఆర్ట్ వేసాము. హీ సెడ్, అమ్మ నీ ఆర్ట్కి గూగుల్ 8.5 వేసింది, నాకు గూగుల్ సారీ నీకు 8 వేసింది, నాకు 8.5 వేసింది. గూగుల్ వేయడం ఏంట్రా చక్కగా చూపించాడు. ఐ వాజ్ సర్ప్రైజ్. సో పిల్లలు నేర్పిస్తారండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అమ్మకి నేర్పించగలుగుతున్నాను అన్నది వాళ్ళకి ఒక హై అనమాట. బా అమ్మకి రాంది నాకు తెలిసింది, అంతే కదండి. మనం కూడా అలాగే ఫీల్ అవుతాం కదా. మనం ఇప్పుడు వర్క్ ప్లేస్ లో ఉన్నాము, అబ్బా ఎవరో చేయలేంది నేను చేశాను అంటే మనకు ఆ హై రాదు. పిల్లలకు కూడా అంతే. సో ఎప్పుడైతే మీరు యాజ్ పేరెంట్స్ ఈ సింపుల్ థింగ్స్ లైక్ తప్పు చేస్తే ఒప్పుకుంటాను, ఎవరన్నా నా వలన బాధపడ్డారు, పిల్లలతో సహా బాధపడ్డారు అని ఫీడ్బ్యాక్ ఇస్తే రిసీవ్ చేసుకుంటాను. నా మనసుకి గాయం కలుగుతుంది, ఓపెన్ గా చెప్తాను, కరెక్ట్ వర్డ్స్ లో చెప్తాను. ఇది ఉంటే చాలండి. పేరెంటింగ్ ఈజ్ వెరీ సింపుల్. మనం బుర్రలో పెట్టేసుకుంటాం, అమ్మో పేరెంటింగ్ చాలా ఛాలెంజింగ్ అని. కాదు.
మీరు పుట్టి అంటే మీ పిల్లలు పుట్టినప్పుడే మీరు పుట్టారు. సో మీ పిల్లడికి ఇప్పుడు మై చైల్డ్ ఇస్ 12 years నా మా బాబుకి, ఐఎమ్ ఆల్సో 12 year old యాజ్ అ మదర్. సో న్యాచురల్ గా మీరు పిల్లలతో ప్రయాణం చేస్తున్నారు అన్నది గుర్తుంచుకుంటే ఫస్ట్ మీ మీద ప్రెషర్ ఉండదు. ఈ సింపుల్ రూల్స్ ఫాలో అవుతే మీరు ఇంట్లో ఒక మంచి ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు, న్యాచురల్ గా థ్రైవ్ అవుతారు. మంచి పేరెంట్స్ ఉంటే మంచి పిల్లలు, మంచి భవిష్యత్తు లేదండి, మనం అది తీసుకోవాల్సిందే. మ్యామ్ ఇంకొక డౌట్ ఏంటంటే జెండర్ కి ఏమైనా సంబంధం ఉంటుందంటే ఆడవాళ్ళు ఒంటరితనాన్ని ఇలా, మగవాళ్ళు ఇలా, అలా ఏమైనా ఉంటుందా ఒంటరితనాన్ని ఫేస్ చేసే విషయంలో కూడా? యాక్చువల్లీ ఒంటరితనంలో కూడా చేంజెస్ ఉంటాయి, సూసైడ్ అటెంప్ట్ చేసే విధానంలో కూడా చేంజెస్ ఉంటాయి. నేను బిగ్ స్టెప్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు మెన్ ఎప్పుడన్నా సూసైడ్ అటెంప్ట్ చేయాలి అనుకున్నప్పుడు అవి ష్యూర్ షాట్ ఉంటాయి, వాళ్ళు అందులోంచి బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. దట్స్ వాట్ రీసెర్చ్ సేస్. ఆడవాళ్ళకి ఏంటంటే క్రై ఫర్ హెల్ప్ ఎక్కువ ఉంటుంది. యూనో ఐఎమ్ నాట్ వెల్, నాకు బాగాలేదు, నన్ను ఎవరైనా వినండి అన్న క్రై ఫర్ హెల్ప్ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో ష్యూర్ షార్ట్ మెజర్స్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ నేను మగవాళ్ళతో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే, అంత ష్యూర్ షార్ట్ మెజర్స్ తీసుకుంటున్నారు అంటే ఎంత పెయిన్ ఉండొచ్చు లోపల. ఇది అగైన్ ఇట్ టేక్స్ బ్యాక్ టు పేరెంటింగ్. సారీ అండి ఆడియన్స్ తిట్టుకోవచ్చు మళ్ళీ పేరెంటింగ్ వచ్చారని, బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న జెండర్ కాన్సెప్ట్. మన అబ్బాయిలు పెంచుతున్నప్పుడు వాళ్ళకి ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ ఇవ్వం కదా, బికాజ్ మనకి మన సోషల్ కండిషనింగ్ కూడా అలాగే ఉంటుంది. క్యా కర్రా బీ అ మ్యాన్ మర్ద్ బన్ ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. సో వాళ్ళని పెంచుతున్నప్పుడు వాళ్ళకి ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వనివ్వం. ఏడుస్తున్నప్పుడు సాధారణంగా తిడతాం, అమ్మాయిల్లాగా ఇంత ఏడుస్తున్నావేంటి, అలుగుతుంటే అమ్మాయిల్లా అలుగుతున్నావేంటి, ఇవి ఉంటాయి ఎక్కువ. వాళ్ళకి ఇచ్చే ఇమోషన్స్ ఎక్స్ప్రెషన్ ఏమిస్తాము అంటే, ఒకటి కోపం, ఇంకొకటి ఎగ్రెషన్. అందుకే మీరు మగవాళ్ళలో చూస్తే ఆల్కహాలిజం ఇవన్నీ మగవాళ్ళలో ఎక్కువ ఎందుకు ఉంటుంది, బికాజ్ ఎంతకని కోపము ఎగ్రెషన్ అయితే బయటకు అలా చూపిస్తారు, భరిస్తామా భరించాం, మరి దిగమింగుకుంటారుగా. సో రెండు రకాలు ఉంటారు, యాంగర్ అండ్ అగ్రెషన్ చూపించే మగవాళ్ళు ఉంటారు, లోపల పెట్టుకుని ఇంకెక్కడ చెప్పుకోవాలో తెలియక, బికాస్ చెప్తే అగైన్ మాస్కులినిటీకి అడ్డు కదా. సో న్యాచురల్ గా వాళ్ళు ఆల్కహాలిజం వైపు వెళ్ళిపోతారు కదా, రైట్? దిస్ ఇస్ వన్ సైడ్ కదా. సో లోన్లీనెస్ లో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే, ఇమోషన్స్ మెన్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం చాలా కష్టం, సో వాళ్ళు చేయరు. ఆడవాళ్ళది ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ వాళ్ళు విక్టిమ్ ఫీల్ అవుతారు. రిపీటెడ్ గా మల్టిపుల్ పీపుల్ కి చెప్పుకుంటారు కాబట్టి నా లైఫ్ బాలేదు, ఐఎమ్ విక్టిమ్ అన్నది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో దీని వలన వాళ్ళ ఒంటరితనం పెరిగిపోతుంది, రైట్? ఈవెన్ ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరితో ఉంటారు సాధారణంగా, మగవాళ్ళతోనే ఉంటారు కదా. సో ఎవరన్నా ఇంట్లో ఉన్న, సపోజింగ్ సే భార్యకు ఒంటరితనం అనిపిస్తుంది, భర్త దగ్గరికి వెళ్తారు, చెప్పుకోవాలనిపిస్తుంది, భర్త ఇమీడియట్ గా సలహాలు ఇచ్చేస్తారు. బికాస్ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళు అలాగే హ్యాండిల్ చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళు బాధపడతావు, ఏదో ఒకటి చేసే, వాళ్ళకి తెలిసింది అదే. సో మీకు కొత్తగా ఏం సలహా ఇవ్వగలరు వాళ్ళు? సో మీకు సలహాలు ఇస్తారు, అది మీకు ఆడవారుగా మీకు నచ్చదు, అది నాకు సలహాలు ఇస్తున్నారేంటే నన్ను వినండి అని. బట్ మగవాళ్ళగా మీకు ఆ హెల్ప్ వాళ్ళు ఇవ్వలేరండి, బికాజ్ వాళ్ళకే రాదు, అది ఎలా ఇస్తారు మీకు? ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. రెండు, మన రోల్స్ చాలా డిఫైన్డ్ గా ఉంటాయండి మన సమాజంలో. విమెన్ ఆర్ కన్సిడర్డ్ టు బి నర్చరర్స్, మెన్ ఆర్ కన్సిడర్డ్ టు బి ప్రొటెక్టర్స్ అండ్ ప్రొవైడర్స్. ఇప్పుడు ఒక కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసేవాడు అస్తమానికి ఇమోషనల్ అయిపోతే ఎలాగా? అందుకే వాడికి ఇమోషన్స్ లేకుండా పెంచేసాం వాళ్ళని కదా. ఇప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అంటే, బయటకు వెళ్ళి ఒక పురుషుడు సంపాదన తీసుకొస్తేనే ఇల్లు రన్ అవుతుంది. మ్యామ్ ఒక కాలర్ ఉన్నారు, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, ఓకే ఓకే రాములు గారు, మేడం ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే. ఒంటరిగా ఉండడం, ఫ్రీగా ఒంటరిగా ఉండడం, ఫ్రీగా ఉండలేకపోతున్నాను అని అంటున్నారు కదండి. అవును మేడం, తను కూడా ఏదో డిప్రెషన్ లో ఉండి మాట్లాడినట్టే అనిపిస్తుంది. మీరు ఇప్పుడు మాట్లాడడానికి కూడా చాలా మొహమాట పడుతున్నారు. మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ ఫోర్స్ చేయను నేను, మీకు ఇది చెప్పింది నాకు అర్థమైంది. అంటే మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది, ఎవరితో కలవలేకపోతున్నారు, ఫ్రీగా ఉండలేకపోతున్నారు అంటే మీరు ఆల్రెడీ డిస్కనెక్టెడ్ గా ఉన్నారు అని అర్థం అండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఇది చాలా పెద్ద సాహసం చేశారు మీరు ఇవాళ. మాకు డైరెక్ట్ గా కాల్ చేసి పబ్లిక్ గా ఇలా మాట్లాడడం అన్నది మీరు మీ హెల్త్ పట్ల తీసుకున్న ఫస్ట్ స్టెప్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ అండి, సూపర్, దీనికి చాలా ధైర్యం ఉండాలి, వెరీ గుడ్.
ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళరా, ఇది ఆల్రెడీ తీసుకున్నారు, ఇంకొక స్టెప్ ముందుకు ఏంటి అంటే మీకు ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ రాసుకొని మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు ఇలా పబ్లిక్గా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. మా నంబర్స్ ఇస్తారు, మీకు రీచ్ అవుట్ అవ్వచ్చు. లేదా మీరు ఆల్టర్నేట్గా మీకు నంబర్స్ ఇస్తున్నాను, నేను నోట్ చేసుకోరా, రోషిని నంబర్స్ ఇస్తున్నాను, హెల్ప్ లైన్ నంబర్స్ ఇస్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. 8142-020-033 ఆర్ 44. మీకు స్క్రీన్ పైన కూడా వస్తున్నాయి రాములు గారు. మీరు ఇక్కడ కాల్ చేస్తే మీరు ఓపెన్గా, అంటే ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. మీరు మొహమాట పడుతున్నారు కాబట్టి మీరు కావాల్సినవన్నీ చెప్పచ్చు. ఒకవేళ మీకు మానసిక నిపుణులు అవసరం ఉంది అనుకుంటే రిఫర్ చేస్తారు కూడా. ఓకే, నిజంగా తను మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడాలా వద్దా అంటే ఒక రకమైన డిప్రెషన్లో ఉండి మాట్లాడినట్టే అనిపించింది. మనం కంటిన్యూ చేద్దాము, ఇంకా జెండర్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, ఐ లాస్ట్. సో ఇక్కడ జెండర్ వైజ్ గా పురుషులకేమో యాంగర్, అగ్రెషన్ మాత్రం అలౌ చేస్తున్నాం, మిగిలిన ఏ ఇమోషన్ అలౌ చేయట్లేదు. ఆడవాళ్ళకేమో ఆ విక్టిమ్హుడ్ అన్నది అలౌ చేస్తాం. సో వాళ్ళ లోపల వాళ్ళు కుంగిపోతూ ఉంటారు, రైట్? సో ఒంటరితనం పెరిగిపోతుంది. సో ఇక్కడ ఇచ్చే క్విక్ టిప్ ఏంటి అంటే, మగవాళ్ళకి ఏడ్చే హక్కు ఉందండి. మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చే వచ్చారు, ఆడవాళ్ళు ఎలా అయితే ఏడ్చి వచ్చారో మీరు పుట్టాక ఏడ్చే వచ్చారు. మీకు చెక్ చేశారు డాక్టర్స్, ఏడుస్తేనే మీరు హెల్దీ బేబీ అని డిక్లేర్ చేశారు. సో దయచేసి మీకు మైండ్ లో ఏదైతే పెట్టారో ఇప్పటి వరకు సోషల్ కండిషనింగ్ ద్వారా నేను ఏడకూడదు అన్నది, దయచేసి ఫస్ట్ తీసేసేయండి. మంచిగా ఏడ్చుకోండి. అందరి మధ్యలో ఏడడానికి మొహమాటం ఉంటే ఫస్ట్ బాత్రూమ్ లో స్టార్ట్ చేయండి, ఏడడం పర్వాలేదు. స్లోగా బయటికి రండి, కానీ ఏడవాలి. 2, మగవాళ్ళకి ఇచ్చే ముఖ్యమైన టిప్ ఏంటి అంటే, ఒక 4-5 మగవాళ్ళు కలిసినప్పుడు పాలిటిక్స్ మాట్లాడుకుంటారు, ఇంకేదేదో మాట్లాడుకుంటారు, కానీ ఫ్యామిలీ విషయాలు చాలా రేర్ గా మాట్లాడుకుంటారు. ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకోకపోయినా పర్వాలేదు, దయచేసి వాళ్ళ మొహం శ్రద్ధగా చూస్తే, అంటే మీరు ఎవరితోనైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు సాడ్ గా ఉన్నారా. ఇమోజీస్ కల్చర్ కదండి మంది, ఇమోజీ అర్థం చేసుకున్నప్పుడు మన ఎదురుగుంటా ఉన్న ఇమోజీ అర్థం చేసుకోకపోతే ఎలా? సో కొంచెం 5 నిమిషాలు పెట్టే దగ్గర ఒక 10 నిమిషాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఫేస్ మీద మీరు అటెన్షన్ పెడితే, వాళ్ళు సాడ్ గా ఉన్నారా, ఎప్పుడు ఉండేలాగే ఉన్నారా, ఏదైనా బాధలో ఉన్నారా, డిఫరెన్సెస్ తెలుస్తాయి మీకు. అప్పుడు మీరు ఎప్పుడైతే ఆర్ యూ ఓకే అని ఒక్క క్వశ్చన్ అడుగుతారో వాళ్ళు ఓపెన్ అప్ అవుతారండి. సో మగవాళ్ళకి ఇచ్చే టిప్పు, ఇమోషనల్ కాన్వర్సేషన్స్ మీద ఫోకస్ చేయండి. అంతర్జాతీయ పాలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి, మీరు ఇమోషనల్ గా సెటిల్ అయిపోయాక మళ్ళీ మాట్లాడుకోవచ్చు. బట్ హ్యావ్ ఇమోషనల్ కాన్వర్సేషన్స్ ఆర్ సిట్ ఎట్ టేబుల్స్ వేర్ ఇమోషన్స్ ఆర్ నాట్ జడ్జ్డ్. అంటే మీరు ఇమోషన్స్ మాట్లాడుతున్నప్పుడు వీడేంటి ఇన్ని ఇమోషన్స్ మాట్లాడుతున్నాడు అని కాకుండా, ఓ ఐ థింక్ హీ హ్యాస్ అ బ్యాడ్ డే, అవునా నీకు సాడ్ గా ఉందా, అప్సెట్ అయ్యావా, మీ ఇమోషన్స్ మాత్రమే మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చేసే వాళ్ళ దగ్గర కూర్చోండి. ఆ కాన్వర్సేషన్స్ ఎంకరేజ్ చేసుకోండి, వర్క్ ప్లేస్ లో కానీ, ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ మధ్యలో కానీ. అప్పుడు సోషల్ కనెక్టెడ్నెస్ ఫర్ మెన్ పెరుగుతుంది, మనకి సూసైడ్ రేట్స్ ఆర్ లోన్లీనెస్ ఇన్ మెన్ తగ్గుతుంది. ఇంపార్టెంట్ టిప్ విమెన్ కి, దయచేసి అంటే మీరు 1-2 సార్లు మీ మనసులో ఉన్న బాధ చెప్పుకున్న తర్వాత దయచేసి డోంట్ సిట్ ఎట్ టేబుల్స్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ డిస్కస్డ్. అగో తను చూడు, తను ఇలా చేస్తుంది, తను ఇలాగంట, తను అలాగంట, గాసిప్ చేసే ఎక్కువ టేబుల్స్ మీద ప్లీజ్ డోంట్ సిట్ ఎట్ టేబుల్స్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ డిస్కస్డ్. సిట్ ఎట్ టేబుల్స్ వేర్ విజన్స్, డ్రీమ్స్, గోల్స్ ఆర్ గెటింగ్ డిస్కస్డ్. ఎందుకంటే మనం యాజ్ విమెన్ రకరకాల ట్రాన్సిషన్స్, అంటే రకరకాల రోల్స్ ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు మన గోల్స్ మర్చిపోతాం, మన వ్యక్తిత్వం కోల్పోతాం, మనం అస్తిత్వం కోల్పోతాం, మన ఐడెంటిటీ కోల్పోతాం. సో వీఆర్ లాస్ట్ సోల్స్ కదా. సో డోంట్ సిట్ ఎట్ టేబుల్స్ హూ మేక్ యూ ఫర్దర్ లూజ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మీరు అవతల వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారో మీరు ఇంకా మిమ్మల్ని కోల్పోతారు. సో సిట్ ఎట్ టేబుల్స్ వేర్ డ్రీమ్స్, గోల్స్, విజన్స్, అవునా మీ డ్రీమ్స్ డిస్కస్ చేస్తే మీకు ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు, సలహాలు ఇచ్చేవారు, మీ ఎదుగుదలని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ టేబుల్స్ దగ్గర కూర్చోండి. ఎందుకు అంటే విమెన్కి ఎప్పుడైతే విక్టిమ్హుడ్ ఎక్కువ ఉంటుందో లోన్లీనెస్ న్యాచురల్గా పెరిగిపోతుంది. ఎప్పుడైతే మన లైఫ్ మీద ఆ ఎనర్జీ అంతా కేంద్రీకరిస్తామో, ఓకే నా గోల్స్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను అని రీడిఫైన్ చేసుకుంటామో, మనల్ని మనం మళ్ళీ కలుసుకుంటాం, కొత్తగా నచ్చుతుంది, కాన్ఫిడెంట్ అవుతాం. సో సిట్ ఎట్ టేబుల్స్ వేర్ విజన్స్ ఆర్ గెటింగ్ డిస్కస్డ్. న్యాచురల్గా మీ లోన్లీనెస్ తగ్గుతుంది. ఇంకొక ముఖ్య సలహా, మీరు బాగా బాధగా ఉన్నప్పుడు దయచేసి మీ భర్తల దగ్గరికి వెళ్ళకండి.
మీకు కావాల్సిన సపోర్ట్ అప్పుడు దొరకదు. గో టు అ ఫీమేల్ ఫ్రెండ్ హూ కెన్ లిసన్ టు యూ, రైట్? ఆల్ మగవాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు వినేవాళ్ళు. చూస్ చేసుకోండి. ఇమోషన్స్ వినాలి అన్నప్పుడు స్పెసిఫిక్ గా వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. నాకు సలహా కావాలి, బికాజ్ అన్ని వేళలా ఇమోషన్సే వింటే మనం ఎలా ఎదుగుతామండి. సో కొన్ని హార్ష్ రియాలిటీస్ కూడా కావాలి కదా. అలాంటప్పుడు మీ భర్తల దగ్గరికి వెళ్ళండి, చెప్తారు వాళ్ళు ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా చెప్తారు. బికాజ్ ఇక్కడ దృక్పథం ఏంటంటే వాళ్ళని వాళ్ళు కూడా అలాగే హ్యాండిల్ చేస్తారండి. అడ్వైజ్ వద్దు, సింపతి సీక్ చేయకు, ఇలాంటివన్నీ వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నవే మీకు చెప్తారు. సో మీరు ఎప్పుడైతే ఇమోషన్ అయిపోయాక మగవాళ్ళ దగ్గరికి వెళ్తారో ఆర్ మీ లైఫ్ లో ఉన్న మగవాళ్ళ దగ్గరికి వెళ్తారో న్యాచురల్ గా మీకు మంచి అడ్వైజెస్ వస్తాయి. పాటించండి అడ్వైస్, అప్పుడు మళ్ళీ చెప్తారు. మీరు పాటించకపోతే మరి చెప్పారు. సో ఫర్ విమెన్ దిస్ ఇస్ ద టిప్. మ్యామ్ నిజంగా చాలా విషయాలు చాలా చెప్పుకున్నాం. ఫైనల్ గా ఒంటరితనం ఫీల్ అయ్యేవాళ్ళు, ఎస్పెషల్లీ ఇప్పుడు స్క్రీన్ ముందు కూర్చొని టీవీల ముందు కూర్చొని చూస్తున్న వాళ్ళు ఉన్నారు, రేపు యూట్యూబ్ లో చూసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఇదంతా సమప్ చేయాలి అంటే మన ఫ్యామిలీ సిస్టంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఒంటరితనంలో మార్పు వస్తుందండి. ఒంటరితనం అన్నది తగ్గుతుంది. ఫ్యామిలీ ఈజ్ అ స్మాల్ యూనిట్. సమాజంలో మార్పు రావాలి అన్నది ఫస్ట్ చేంజ్ మనతో స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ స్టెప్ చేంజ్ స్టార్ట్స్ విత్ మీ కదా. సో నేను ఎక్కడెక్కడైతే డిస్కనెక్ట్ అయిపోతున్నానో అందరితో, మళ్ళీ బేరం ఆడండి, మళ్ళీ నెగోషియేట్ చేయండి, మీ బాధ ఏంటో చెప్పండి కదా. మనం ఇవాళ రేపు ఏది బేరం ఆడకుండా తీసుకోం కదండి. 100 రూపాయలు వస్తువు తక్కువ తీసుకోవాలని ట్రై చేస్తాం. సో నెగోషియేట్ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, ట్రై టు కనెక్ట్. అడగండి, మళ్ళీ మళ్ళీ అడగండి. 2, తరచుగా నేను బాధపడుతున్నాను అనుకున్నప్పుడు నన్ను నేను ఎలా జడ్జ్ చేసుకుంటున్నాను, నా వలన నేను ఎలా బాధపడుతున్నాను, నన్ను నేను ఎలా క్రిటిసైజ్ చేస్తున్నాను అన్న క్వశ్చన్ వేసుకుంటే మిమ్మల్ని మీరు ఎక్కడ జడ్జ్ చేసుకుంటున్నారో, ఎక్కడ హార్ష్గా ట్రీట్ చేసుకుంటున్నారో ఆన్సర్ వస్తుంది. మీకు నచ్చకపోతే అది మార్చుకోండి. డ్రెస్సింగ్ నచ్చలేదా మార్చుకోండి, చదువు నచ్చలేదా హార్డ్ వర్క్ పెట్టండి, మార్కులు నచ్చలేదా ఇంకొంచెం కష్టపడండి, జాబ్ నచ్చలేదా ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కోండి. బట్ మీకు ఏదైతే నచ్చలేదో ఇమోషన్ పడకుండా మార్పు వైపు ప్రయత్నం చేయండి. 4th అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఫ్యామిలీ సిస్టమ్, ఇది ఫ్యామిలీలో ఉండే అందరికీ, పిల్లలకి పెద్దలకి అందరికీ ఏంటి అంటే ఎక్కువ శాతం కరెక్షన్స్ మీద ఫోకస్ చేస్తే కనెక్షన్ పోతుందండి. సో మీరు కరెక్షన్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళని అత్యవసరం అయితేనే చేయండి, లేకపోతే కనెక్షన్ మీదే ఫోకస్ చేయండి. ఇవాళ రేపు మనం ఉన్న సమాజంలో కనెక్షన్ చాలా అవసరం. కనెక్షన్ అంటే అవతల వాళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళని అబ్జర్వ్ చేయడం, వాళ్ళలో మీకు నచ్చింది చెప్పడం, వాళ్ళ బలాలు చెప్పడం. సో ఫోకస్ మోర్ ఆన్ కరెక్షన్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. మ్యామ్ ఫైనల్ కాల్ వచ్చింది, వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్ గా కాల్ తో మనం కంక్లూడ్ చేద్దాం. నమస్తే అండి, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు రామకృష్ణారెడ్డి. ఓకే రామకృష్ణారెడ్డి గారు, మ్యామ్ ఉన్నారు, మాట్లాడండి మ్యామ్ ప్లీజ్. నమస్తే రామకృష్ణారెడ్డి గారు. మేడం అసలు ఒకటే ఆలోచన రావడం, ఫ్రీగా ఉండలేకపోవడం, నలుగురిలోకి వెళ్ళలేకపోవడం, నలుగురు ఏమనుకుంటారు అదే ఎప్పటి నుంచి ఉందండి మీకు ఇది? నలుగురులోకి వెళ్ళలేకపోవడము అన్నది ఎప్పటి నుంచి అనుభవిస్తున్నారు మీరు? ఓకే, ఐల్ గివ్ ద టిప్. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు ఎక్కడెక్కడైతే భయాలు ఉన్నాయో మీకు అక్కడక్కడ మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు హర్ట్ చేసినట్టు అర్థం. అంటే మీరు ఇది ఇక్కడ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని హర్ట్ చేశారు అని అర్థం. సో ఎక్కడెక్కడైతే భయాలు ఉన్నాయో ఫస్ట్ ఆ భయాల మీద వర్క్ చేయాలండి. అంటే నలుగురు మధ్యలోకి వెళ్ళలేకపోతున్నారు కదా, సో ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నా భయాలు ఏంటి అన్నది ఒక పేపర్ తీసుకొని రాసుకోండి. ఫస్ట్ బ్రహ్మాండంగా రాస్తారు. ఆ తర్వాత ఆ ఒక్కొక్క భయాన్ని మీరు అధిగమించాలి. ఎలాగా అంటే ఇప్పుడు నాకు నీళ్ళంటే భయం ఉన్నాయనుకోండి, నేను నీళ్ళ నుంచి దూరం కూర్చుంటే ఆ భయం పోదు కదా. సో నేను స్లోగా ఆ నీళ్ళలోకి దిగుతేనే కదా నా భయం పోతుంది. సో ఒక్కొక్క భయాన్ని ఎలా అధిగమించాలి అన్నది చిన్న చిన్న స్టెప్పుల్లో చేయొచ్చు, పెద్ద స్టెప్ కాదు. చిన్న చిన్న స్టెప్పుల్లో చేస్తే స్లోగా మీరు నలుగురిలో కలగలుగుతారు. ఎప్పుడైతే మీరు కలగలుగుతారో ఆ ఫస్ట్ స్టెప్ నుంచే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఎక్కడ డౌట్ ఉంటుందో అక్కడ కాన్ఫిడెన్స్ ఉండదు. డౌట్ కిల్స్ కాన్ఫిడెన్స్. దాన్ని రివర్స్ చదవండి, కాన్ఫిడెన్స్ కిల్స్ డౌట్. సో మీరు ఎప్పుడైతే నాకు భయం ఉందా, నేను దీని మీదే వర్క్ చేస్తానని చక్కగా మిమ్మల్ని మీరే చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఆ సందర్భంలో పెట్టుకుంటే మిగిలిందంతా మీరు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, భయం తగ్గుతుంది, ఒంటరితనం కూడా తగ్గుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి మ్యామ్. చాలా కాంప్లికేటెడ్ విషయాల్ని చాలా సింపుల్ గా చెప్పారు. కాకపోతే నేను చాలా క్వశ్చన్స్ అనుకున్నాను అడగాలని, ఇంకా చాలా ఉండిపోయాయి. ఖచ్చితంగా ఇంకొక ఎపిసోడ్ చేద్దామా, మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్, మీకు రోషిని ట్రస్ట్ మెంటల్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఇస్తున్నాను, అది రాసుకోండి. ఎప్పుడైనా ఒంటరితనంగా ఫీల్ అయినప్పుడు, మీకు ఇంకొకరి అవసరం ఉంది అనుకున్నప్పుడు ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు 11 to 9 అవైలబుల్గా ఉంటారు. నెంబర్ ఏంటంటే 8142020033 ఆర్ 044. ఈ నెంబర్స్కి కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ దొరుకుతుంది. ఎనీహో ఒంటరితనం గురించి మాట్లాడుకున్నాం కదా, ఖచ్చితంగా ఇది మానసిక రుగ్మత అని WHO కూడా చెప్పింది. మ్యామ్ చాలా టిప్స్ ఇచ్చారు ఒంటరితనం నుంచి బయటపడడానికి. ఒంటరితనంగా ఉండడం మానసిక సమస్యే కాదు, అది శారీరక సమస్య. ఎనీహో ఇంకా అది అలాగే కొనసాగితే సూసైడ్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒంటరితనం ఫీల్ అయితే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సాధ్యమైనంత వరకు ఒంటరితనం నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. అప్పుడు కూడా మీ వల్ల కాకపోతే సైకియాట్రిస్ట్ను, సైకాలజిస్ట్ను కలవండి. వాళ్ళు ఖచ్చితంగా మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. నమస్తే.